రాష్ట్ర విద్యాశాఖ సమాధానం చెప్పాల్సిన అంశం. ఎందుకంటే మొన్ననే 85 దాకా మెడికల్ ఇదే మన జూనియర్ కాలేజీలు అవసరం ఉంటాయి, 35, 45, 85 ఇట్లా రకరకాల సంఖ్య వినబడ్డాయి. అంటే సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనుకున్నాం. మనం కూడా ఆ మధ్యన మాట్లాడుకున్నాం. పిల్లలు అల్లాడుతున్నారు, ప్రైవేట్ కళాశాలల్లో డబ్బులు తగలేసుకోలేక ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే అదొక ఎత్తు, అప్పటికీ కొంత డబ్బులు వాళ్ళ జేబులో పడతాయి. అది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు ఏర్పడితే బాగుంటుంది, మాలాంటి వాళ్ళు అందరం గవర్నమెంట్ కాలేజీలు లేకపోతే ఎయిడెడ్ కాలేజీలు చదువుకుని వచ్చామని. ఇప్పుడు చూస్తే సాక్షి రాసుకొస్తున్నది ఏంటంటే ఇందులో ఎన్ని కాలేజీలు కావాలన్నారో అన్ని కాలేజీలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తే కేరళ, ఢిల్లీలో అక్కడ ప్రభుత్వాలు అద్భుతమైన ప్రభుత్వ విద్యను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 మే వరకు గత ప్రభుత్వ పాలనలో సర్కారు విద్యకే ప్రాధాన్యం ఇచ్చి పాఠశాల జూనియర్ విద్యను పటిష్టం చేసింది. అయితే వాళ్ళు ఎన్ని కాలేజీలు పెట్టారో వాళ్ళు చెప్పలే, కొత్తగా కాలేజీలు వాళ్ళు కూడా ప్రారంభించాల. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ సదస్సులోని సీఎం చంద్రబాబు ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి, విద్యలో ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలని ప్రకటించారు. ఇది జరిగిన 4 రోజుల్లో నారాయణ జూనియర్ కాలేజీకి చెందిన ప్రిన్సిపాల్ ఇంటర్ బోర్డులో సభ్యుడిగా నియమించారు. వాస్తవానికి ఈ స్థానాన్ని లాభాపేక్ష లేని ట్రస్ట్ బోర్డు యాజమాన్యాలకు లేదా చిన్న ప్రైవేట్ కాలేజీలకు కల్పించారు. అది విరుద్ధంగా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థకు కల్పించారు. 6 నెలల కూటమి ప్రభుత్వ పాలన విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా దాదాపు 80 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. 25 నుంచి 26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 37 మండలాల్లో 47, 2 మున్సిపాలిటీల్లో 6 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇటీవల జీవో 496 సైతం విడుదల చేసింది. 53 ప్రాంతాల విద్యార్థులు ఉన్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఆ మేరకు ఇంటర్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, కానీ అక్కడ ప్రైవేట్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు విస్తుపోయేలా చేసింది. కాగా రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యాలు సుమారు 800 జూనియర్ కాలేజీలు ఉంటే 2200 వరకు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అధికంగా నారాయణ చైతన్యవే కావడం గమనార్హం. ఇది అంటే కొత్తగా ఇస్తున్నారేమో అనుకున్నాం, కానీ ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా అది చాలా దారుణమైనటువంటి అంశం.